హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్. ఈరోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సోరియాసిస్ అండ్ విట్లిగోకి హోమియో ట్రీట్మెంట్ త్రూ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. హలో డాక్టర్, మరి హోమియోలో ట్రీట్మెంట్ గురించి తెలుసుకునే ముందు అసలు విట్లిగోని ఎలా డయాగ్నోస్ చేయాలి, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంట? యాక్చువల్గా విటిలిగో అంటే మనకి హైపోపిగ్మెంటేషన్ ప్యాచెస్ అంటూ ఉంటాం. సో ఇది మనకు చిన్నగా స్పాట్ లాగా స్టార్ట్ అవుతుంది. డీపిగ్మెంటేషన్ అంటే మనకు స్కిన్ టోన్ అనేది సో ప్రతి ఒక్కరికి మనకు ఉండే బాడీలో ఉన్న మెలనోసైట్ పిగ్మెంట్ అనేది డిసైడ్ చేసే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో కొన్ని రకాల కేసెస్లో కానీ డ్యూ టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వల్ల కానీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్లో కానీ లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ ఉన్న వల్ల కానీ హెరిటరీ వల్ల కానీ డెఫిషియన్సీస్ వల్ల కానీ డీపిగ్మెంటేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ ప్యాచెస్ అనేది మనకు అక్కడక్కడ సింగిల్గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బాడీలో ఎక్కడైనా ఎనీ పార్ట్లో మనకి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చిన్న డెర్మోటోమ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వైట్ ప్యాచెస్ లాగా కనిపిస్తుంటాయి. సో దాని ఇచ్చింగ్ కానీ దురద కానీ అట్లాంటిది ఏమీ ఉండదు, ఓన్లీ డీపిగ్మెంటెడ్ ప్యాచ్. సో ఇది అక్కడ ఉన్న హెయిర్ కూడా కొంతమందికి వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి, కొంతమందికి నార్మల్గా హెయిర్ నార్మల్గానే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇమ్మీడియట్గా అది రాగానే కన్సల్ట్ అవ్వడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. సో చిన్నదే కదా అని ఊరుకుంటే కనుక టోటల్ బాడీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో స్ట్రెస్ లెవెల్స్ గురైన ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్, కొంతమంది దెబ్బలు తగిలిన తర్వాత కూడా పిగ్మెంటేషన్ మళ్ళీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ కాల్ ఫిజికల్ స్ట్రెస్ వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఇమీడియట్గా 1 or 2 ప్యాచెస్ ఉన్నగానే కనుక్కున్నారనుకోండి, అంటే కనుక్కొని డాక్టర్ కన్సల్ట్ అయితే కనుక తొందరగానే స్కిన్ నార్మల్గా మెలనోసైట్ పిగ్మెంటేషన్ ప్రొడక్షన్ అయిపోయి నార్మల్ స్కిన్ టోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోర్ దెన్ బాడీ సర్ఫేస్ ఏరియా 30%, 50%, 70% ఏరియా ఎఫెక్ట్ అయింది అనుకోండి, నెంబర్ ఆఫ్ ప్యాచెస్ కూడా పెరిగే అవకాశం ఎక్కువ ఉంటే నార్మల్గా డెర్మటోమ్ పెరగడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బాడీ ఎంతవరకు అయిందో దాని ప్రకారం మనకు లాంగ్ డ్యూరేషన్ ట్రీట్మెంట్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్, విట్లిగో అనేది చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం. మరి అలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో యాక్చువల్గా డెఫిషియన్సీ ఇండైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో మనకి హెరిడిటరీ ఉన్న వాళ్ళకి ఒక చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇమ్మీడియట్గా మనకు చాలామంది కార్టికోస్టెరాయిడ్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పెడుతూ ఉంటారు. సో అలాంటి కొద్దిగా దే నీడ్ టు అవాయిడ్, ప్రికాషనరీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కొంతమంది కేసెస్లో వైటమిన్ డి డెఫిషియన్సీ కేసెస్లో కూడా మనకి ఇన్ జనరల్గా మనకు తెల్ల ప్యాచెస్ కనిపిస్తుంటాయి. అది కంపల్సరీ విట్లిగో కావాల్సిన అవసరం లేదు. సో నార్మల్గా కంప్లీట్ స్కిన్ లాస్ కంప్లీట్గా ఉంటేనే అది మనకి విట్లో కింద కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి. మనకి బయాప్సీ చేస్తే కూడా స్కిన్ బయాప్సీ చేసినా కూడా క్లియర్ కట్గా తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో చాలామంది హైపోపిక్ అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ లేకపోతే వామ్ ఇన్ఫెస్టేషన్ ఉన్న వాళ్ళకన్నా మనకు పిల్లలు మనకు గమనిస్తుంటాం. దుర్దరాన్ని, కడుపు నొప్పితో పాటు మోషన్స్తో పాటు ఆకలి, అపెటైట్ ఇంక్రీజ్ అవ్వడంతో ఇలాంటి సిమ్టమ్స్ కూడా గమనిస్తుంటాం. దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ వీటిలో కింది కన్సిడర్ చేయొద్దు. కంపల్సరీ అలాంటి ప్యాచెస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ కాగానే సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళకు కూడా ఇచ్చింగ్ ఏమీ ఉండదు, ఓన్లీ లైట్గా మనకు సన్లైట్కి వెళ్తేనే క్లియర్ కట్గా హైపోపిగ్మెంటేషన్ గమనిస్తూ ఉంటాం. స్కిన్ నార్మల్గానే ఉంటుంది, బట్ హైపోపిగ్మెంటేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ మనకి వామ్ ఇన్ఫెస్టేషన్ వలన అని చెప్పేసి దాని ప్రకారం లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వైటమిన్ డెఫిషియన్సీ నవడేస్ పెరుగుతున్నాయి కూడా, అవి కూడా మన బాడీ పైన కాల్షియం డెఫిషియన్సీ కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తే కనుక తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో అయితే ఇట్ వోంట్ రికవరీ ఇన్ ద సప్లిమెంటేషన్ ఇచ్చినా కూడా రికవరీ కాదు. కాబట్టి చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ మనకు ఎంత ఎర్లీగా దాన్ని కరెక్ట్గా తీసుకుంటామో, చాలామంది మెలనైట్ క్రీమ్ లాంటిది ఎక్స్టర్నల్ అప్లై చేస్తూ ఉంటారు పిగ్మెంటేషన్. వితిన్ 2 daysలో మీకు చిన్న ప్యాచ్ అయితే కనుక వస్తుంది, బట్ దాని పక్కనే ఒక కొత్త ప్యాచ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అది కూడా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటే మానేయగానే. సో అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళకుండా ఇర్రెస్పెక్ట్ చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంటర్నల్ మెడికేషన్ తీసుకుంటుంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్లో చిన్నపిల్లలు కూడా మనకు ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి హోమియో చికిత్స అక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్స్ ఇమ్మీడియట్గా ఆపుకునే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రోగ్రెస్ తొందరగా కంట్రోల్ అయిపోయి ప్రాబ్లం తొందరగా రెక్టిఫై చేసే అవకాశాలు ఉంటాయి. సేఫ్టీ ఉంటుంది, అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో స్టిరాయిడ్ యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆల్టర్నేట్ సిస్టమ్లో స్టిరాయిడ్ యూసేజ్ ఉంటుంది. కాబట్టి యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎదుగుదలకు పిల్లకు ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బోనింగ్ గ్రోత్ డెవలప్మెంట్ అబ్నార్మల్గా ఉంటుంది. ఒక ప్రాబ్లం నుంచి ఇంకొక ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలాంటివి కాకుండా హోమియో చికిత్స మనకు సేఫ్టీ ఉంటుంది. సో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అయినా డిస్ట్రక్షన్ ఆగిపోయి కొత్త ప్యాచెస్ రాకుండా ఉన్నది కంప్లీట్గా రికవర్ అయిపోయి ప్రాబ్లం మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉంటుంది. సో డైట్ రిస్ట్రిక్షన్ అంటారా, నాట్ ఫర్ హోమియోపతికి మనకి ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్ లేదు. బట్ సిట్రస్ ఫ్రూట్స్ కొద్దిగా తక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంటే డిసీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా, దానికి ట్రిగ్గరింగ్ కాకుండా చూసుకోవచ్చండి. కాలర్ లైన్లో ఉన్నారు డాక్టర్ కరుణాకర్ గారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, చెప్పండి. సార్ ఒక్క నిమిషం మేడం, మెసేజ్ మాట్లాడుతుంది ఇవ్వండి. మేడం నాకు కిచెన్ రెడ్ ఇట్లా వస్తుందండి. ఇక్కడ అంటే మన చంకలల్లా, గజ్జలల్లా, ఇటు వెనుక
ఇంకొస్తుంది మళ్ళీ ఫేస్ పైన కూడా అవుతుంది మేడం. బాగా దురదొస్తుంది, అసలు తగ్గట్లేదు అసలే. క్లోబెట్ ఆయింట్మెంట్ అప్లై చేసిన మళ్ళీ ఇంకా అదేంటిది పొట్టు కూడా లేస్తుందండి? దురదొస్తుందండి. నైట్ లో మస్తు దురద. మటన్ చికెన్ తిన్నా, ఎగ్గు తిన్నా, మస్తు దురదొస్తుంది. మికనోజిల్ అప్లై చేసిన ఆయింట్మెంట్ పెట్టినప్పుడే తగ్గుతుంది, మళ్ళీ తర్వాత మస్తు దురదొస్తుంది. ఇక చెస్ట్ కింద, ఈ చెస్ట్ కి ఇదంతా బాగా తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అసలు తగ్గట్లేదు, అస్సలే తగ్గట్లేదు. ప్యాచెస్ వస్తుంది రౌండ్ 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 గా. బాగా దురదొస్తుంది. నైట్ లో బాగా దురదొస్తుంది. చికెన్ మటన్ తిన్నా, ఫిష్ తిన్నా బాగా వస్తుంది. ఇంకా కాదమ్మా, పొట్టు లేస్తుందా? దురద ఓకే, పొట్టు లేస్తుందా తెల్లగా? పొట్టు లేస్తుంది. అది ఎప్పుడు తర్వాత ఆయింట్మెంట్ అప్లై చేసిన తర్వాత 2-3 days తర్వాత అప్పుడు పొట్టు వస్తుంది. ఓకే, యాక్చువల్గా 2 రకాలుగా ఉండొచ్చు. టీనియా ఇన్ఫెక్షన్ ఆ విధంగా అవుతుంది, రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్లెక్సార్ సోరియాసిస్ అంటాం. సో ఫ్లెక్సార్ సోరియాసిస్ కూడా ఫోల్స్లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్మ్ పిట్స్లో, గజ్జల్లో కానీ, బ్రెస్ట్ ఫోల్స్లో కానీ మనం గమనించే అవకాశం ఉంటుంది. రెడ్డిష్ ప్యాచెస్ ఉంటే, సివియర్గా ఇచ్చింగ్ ఉండే అవకాశం ఉంటాయి. యాజ్ కూల్నెస్ బాడీ డేలో పెరిగినా కొద్దీ ఇచ్చింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈవినింగ్ టైమ్స్లో మనకి ఎక్కువగా కూలింగ్ ఎక్కువ ఉంటుంది, డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సివియర్గా ఇచ్చింగ్ రావడం, స్కేలింగ్ రావడం అనేది ఉంటుంది. సో మీరు ఎంత ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేస్తే ఓన్లీ ఇచ్చింగ్ వరకే రిలీఫ్ ఉంటుంది తప్ప మళ్ళీ ప్యాచ్ రికరెన్స్ ఉంటుంది. ఇది వింటర్లో కంపల్సరీ పెరుగుతూ ఉంటుంది. సో మనకు 4 to 5 వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్ ఉంటే ఇందులో ఒక వెరైటీ ఆఫ్ ఫ్లెక్సార్ సోరియాసిస్. దీనికి ప్రాపర్గా ఎక్స్టర్నల్ అప్లికేషనే కాకుండా ఇంటర్నల్ కనుక మెడిసిన్స్ యూస్ చేస్తే మనకు దీనికి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉందంటే వితౌట్ ఎనీ స్కార్ అనేది లేకుండా, మచ్చలు లేకుండా నార్మల్గా హీల్ అవుతుంది. ఇనిషియల్గా దురద తగ్గిపోయి ప్రోగ్రెస్ లేకుండా, సో స్కేలింగ్ తగ్గిపోయి, రెడ్నెస్ తగ్గిపోయి నార్మల్గా స్కిన్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి నియరెస్ట్ హోమ్ కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి. అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మెడిసిన్స్ ఏం వాడినారో ఆ రిపోర్ట్ కనుక తీసుకొని వచ్చి, ఎనీ అదర్ డిజార్డర్స్ ఏముంటే వాటి రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. డాక్టర్, సోరియాసిస్ గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి డాక్టర్? యాక్చువల్గా మనకు సోరియాసిస్ చాలా వరకు ఇది డ్రైనెస్ అంటే క్రానిక్ స్కిన్ డిజార్డర్లో సో మేజర్ ఇష్యూ నవడేస్ ఎక్కువగా పెరుగుతున్న కేసెస్లో మనకు సోరియాసిస్ ఎక్కువ గమనిస్తున్నాం. వితౌట్ ఎనీ హెరిడిటరీ అంటే నార్మల్గా హెరిడిటరీ ఉన్న వాళ్ళు ఇది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నవడేస్ హెరిడిటరీ లేకున్నా కూడా స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కావచ్చు, లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్ వల్లనే కావచ్చు, డ్రై స్కిన్ ఉన్న పీపుల్ అంటే అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ ఏవైతే డ్రై స్కిన్ ఉంటాయో అలాంటి వాళ్ళలో కూడా మనకు సోరియాసిస్ ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఫీమేల్ మేల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరిలోనే రావచ్చు. సో వీళ్ళు ఏంటంటే మనకు నార్మల్గా మంత్లీ వన్స్ మన స్కిన్ అనేది షెడ్డింగ్ అవుతుంది, మనకు వితౌట్ అవర్ నోటీస్ చర్మం రావడం పోవడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళు ఏమవుతుంది అంటే సో లో ఇమ్యూనిటీ వల్ల కానీ, అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల కానీ, టీ సెల్స్ అబ్నార్మల్ డివిజన్ అంటే ఒకసారి చేయాల్సిన పని 4 times మోర్ జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంటే చర్మం పైన అక్కడక్కడ ఎరప్షన్స్, స్మాల్ ఎరప్షన్స్ లాగా రావడం, ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో మన బాడీలో ఇది మనకు 4 varieties to 5 varieties గమనించే అవకాశాలు ఉంటాయి. సో చాలామందికి తలలో డాండ్రఫ్ రూపంలో వస్తుంది, తెల్ల తెల్ల స్కేల్స్, సెబోరిక్ డెర్మటైటిస్ టైప్ ఎక్కువ స్కేల్స్ వస్తుంటాయి, చిన్న చిన్న ఎరప్షన్స్ గమనిస్తూ ఉంటాం. సో జస్ట్ అది డాండ్రఫే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది ఇయర్ బ్యాక్ సైడ్ కానీ, హెయిర్ లైన్ మార్జిన్లో ఎరప్షన్ స్టార్ట్ అయినప్పుడు కానీ, దురద రావడం, పొట్టు లేగడం ఉంటే అదే ఇది స్కిన్ డిజీజ్ అని చెప్పేసి అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. ఆల్మోస్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 more వెరైటీ కనుక తీసుకుంటే మనం గట్టెడ్ సోరియాసిస్ అంటూ ఉంటాం. సో ప్యాచెస్ చిన్న చిన్న ర్యాషెస్ లాగా రావడం, ఎక్స్టెన్సర్ సర్ఫేసెస్ అంటే సో జాయింట్స్కి అవతల వైపులా వెలుపల వైపులా ఉంటుంటే సివియర్గా ఇచ్చింగ్ అండ్ స్కేలింగ్ ఉంటాయి. సో స్ప్రెడ్డింగ్ 1 or 2 ప్యాచెస్ లాగానే స్టార్ట్ అయిపోయి టోటల్గా బాడీ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా వరకు ఫేస్ మీద రాకపోవచ్చు, బట్ నవడేస్ ఫేస్ మీద కూడా ఎక్కువగా మనకు ఇయర్ వెనకాల కానీ, ఎయిర్లైన్ మార్జిన్లో కానీ ఫేస్ మీద కూడా చిన్నలాగా గమనిస్తూ ఉంటాం. 1 more వెరైటీ పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటాం. అంటే చాలామందికి స్కాల్ప్ లేకున్నా కూడా, లేకపోతే గట్టెడ్ సోరియాసిస్ వెరైటీ లేకున్నా కూడా ఓన్లీ క్రాక్స్, సో అరికాళ్ళు అరిచేతులకు డీప్ క్రాక్స్ మనం గమనిస్తుంటాం. వాళ్ళు ఎందుకు పగుళ్ళు కావచ్చు, డిటర్జెంట్ ముట్టినానో చేసిన నెగ్లిజెన్స్ ఉంటూ ఉంటాయి. వింటర్లో మనకి రేజ్ అవుతుంది కాబట్టి ఓన్లీ డీప్ క్రాక్స్, బ్లడ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సివియర్గా ఇచ్చింగ్ అండ్ థిక్నెస్ పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో 1 more వెరైటీ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటాం. సో దిస్ ఈజ్ కంపేర్ టు ఆల్ ద 4 వెరైటీస్ ఇది డేంజరస్ వెరైటీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో మనకు ఒక ప్యాచే మోర్ దెన్ మనకు ఒక హ్యాండ్ కంటే ఎక్కువ పెద్దగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా రెడ్డిష్ కలర్ ఉంటుంది, వైట్ సిల్వరీ స్కేల్ ఉంటుంది. ఒక 10 to 15 ప్యాచెస్ ఆర్ ఎనఫ్ టు కవర్ ఆల్ ఓవర్ ద బాడీ. సో ఇది హీలింగ్కి చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డేంజరస్ వెరైటీ కూడా, ఎందుకంటే స్కిన్ సర్ఫేస్ ఏరియా మొత్తం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి హీలింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. సోరియాసిస్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇది ఎక్కువగా మనకు పస్టులార్
వెరైటీగా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈఎస్ఆర్ వీరిలో రేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ 4 వెరైటీస్లో ఏది వచ్చినా కూడా మనకు తొందరగా హీల్ అయ్యేది స్కాల్ప్ సోరియాసిస్ తొందరగా హీల్ అవుతుంది, ఎరప్షన్స్ తగ్గిపోయి, స్కేల్స్ తగ్గిపోయి అండ్ హెయిర్ ఫాలింగ్ అయిన వాళ్ళు కూడా నార్మల్గా గ్రోత్ తీసుకురావచ్చు. ఈవెన్ దో హెయిర్ లైన్ మార్జిన్ కూడా కంప్లీట్గా క్లియర్ చేయొచ్చు. గట్టెడ్ సోరియాసిస్ వెరైటీ కూడా తొందరగా హీల్ అవుతుంది, ఎందుకంటే అక్కడక్కడ స్కిన్ మాత్రమే మనకు నార్మల్గా స్కిన్కి చేయడానికి ఉంటుంది కాబట్టి ఈవెన్ దో 60% సర్ఫేస్ ఏరియా ఎఫెక్ట్ అయినా అంటే చిన్న చిన్న ర్యాషెసే కాబట్టి సో టోటల్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఫాస్ట్ కూడా హీల్ అవుతుంది. బట్ ఎనీవే హీల్ అవుతుంది కానీ రెమిషన్ పీరియడ్ ఏది సోరియాసిస్ పేషెంట్కి రెమిషన్ ఉంటుంది, ట్రిగ్గరింగ్ పీరియడ్ ఉంటుంది, ఎగ్జాజర్బేషన్ పీరియడ్ ఉంటుంది. సో సమ్మర్లో తగ్గుతుంది, వింటర్లో పెరుగుతుంది కాబట్టి ఓన్లీ వింటర్లోనే వాడమని కాకుండా మనం ఇచ్చే మెడికేషన్ త్రూఅవుట్ ద సీజన్స్ కనుక కరెక్ట్గా వాడితే ఇంటర్నల్ డిస్ట్రక్షన్ ఆగిపోయి కంప్లీట్గా రెక్టిఫై చేసుకోవచ్చు. మోర్ దెన్ 80 to 90% మనకి ఇందులో సక్సెస్ రేట్స్ ఉన్నాయని. మనం ఇచ్చే మెడికేషన్ టాపికల్నే కాకుండా ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి టీ సెల్స్ డివిజన్ ఆగిపోయి కంట్రోలింగ్తో పాటు ప్రోగ్రెస్ కాకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్, మరి సోరియాసిస్ అనేది యూజువల్గా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటారు? యాక్చువల్గా మనకు సోరియాసిస్ ఎక్కువ మనకు వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకున్న వారిలో కానీ లేకపోతే మామూలుగా అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కానీ కాకపోతే అలా ఆ రీజన్ వల్ల రావడం అనేది ఉండదు. బట్ మెటబాలిక్ డిజార్డర్ మనకు హైపోతార్ లాంటి కేసెస్లో ఎక్కువగా మనకి ఇప్పుడు సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ రావడానికి మన కారం కాకుండా రెగ్యులర్గా సీ ఫుడ్ ఐటమ్స్ ఎవరైతే తీసుకుంటే వాళ్ళకి తీసుకోవడం వల్ల ఎక్కువ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఫిష్ కానీ లేకపోతే ప్రాన్స్ ఎక్కువ తీసుకున్నా చిన్నగా ఉన్నా కూడా ఎక్కువ వాళ్ళకి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండైరెక్ట్గా మనకు హై స్ట్రెస్ ప్రతి ఒక్కరికి ఉండే ఛాన్సెస్ ఉంటుంది, ఎదర్ ఫిజికల్లీ ఆర్ మెంటల్ స్ట్రెస్. అండ్ లిక్విడ్ డ్రై స్కిన్ ఎక్కువగా మెయింటైన్ ఉండే వాళ్ళకి, డిహైడ్రేషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎక్కువ అంటే నార్మల్గా సమ్మర్లో రావాలి బట్ వింటర్లో డ్రైనెస్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ ఇంటేక్ తక్కువ ఎవరిలో తీసుకున్నా కూడా ఈ ప్రాబ్లం మనం గమనించే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరికైనా రావచ్చు. కంపారిటివ్ మేల్స్ అండ్ ఫీమేల్స్లో మనకు మెటబాలిక్ డిజార్డర్లో హైపోథైరాయిడ్ అని డ్రై స్కిన్ ఎక్కువ మెయింటైన్ అవుతుంది కాబట్టి హైపోథైరాయిడ్ ఎక్కువ ఫీమేల్స్కి వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్గా మనకు ఫీమేల్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గమనించే అవకాశాలు ఉంటాయండి. డాక్టర్, మరి సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు లైఫ్ స్టైల్లో ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి, ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఓకే, యాక్చువల్గా ఇది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ మనం అవాయిడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో నథింగ్ బట్ 100% ఆఫ్ క్యూర్లో మనకి 30 to 40% ఇన్ పేషెంట్స్ హ్యాండ్స్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో పేరెంటల్ హిస్టరీలో ప్రాబ్లం ఉందనుకోండి, డెఫినెట్లీ దే నీడ్ టు టేక్ కేర్. అంటే బాడీ నరిష్మెంట్ అనేది ఉండే అవకాశం చూసుకోవాలి. నథింగ్ బట్ మాయిశ్చరైజింగ్, నథింగ్ బట్ డ్రై స్కిన్ లేకుండా చూసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో మ్యాక్సిమం ఇన్ ద ఫ్యామిలీస్లో ఉన్నా కూడా లేకుండా చేసుకోవచ్చు. వాటర్ ఇంక్వేట్ నథింగ్ బట్ లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవాలంటే కాఫీ, టీ ఆర్ స్టిల్ మోర్ డీహైడ్రేట్స్ అవి లిక్విడ్స్ అయినా కూడా దే నీడ్ టు అవాయిడ్. వాటర్ ఇంటేక్ కానీ ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల స్కిన్ నరిష్మెంట్ అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటాయి కాబట్టి ఈవెన్ వచ్చిన ఇనిషియల్ స్టేజ్ ఉన్నట్టు కంప్లీట్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ట్రిగ్గరింగ్లో మనకు నాన్ వెజ్ ఐటమ్స్ కానీ స్పైసీ మసాలా ఫుడ్ కానీ ప్రిజర్వేటివ్ ఫుడ్ కానీ ఆల్కహాలిక్ బీవరేజెసే కావచ్చు, స్మోకింగ్ కానీ ఈ విధంగా ఎక్కువ ట్రిగ్గర్ అవుతాయి కాబట్టి దే నీడ్ టు స్కిప్ చేయడం అనేది బెటర్. అండ్ రెగ్యులర్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లివర్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కూడా మనకి ఈ ప్రాబ్లం చాలా ఫాస్ట్గా ట్రిగ్గరింగ్ అవుతుంది కాబట్టి హెల్దీ డైట్, ప్రోటీన్ రిచ్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల మనకి ఇండియా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి బయటకి కొన్ని రకాల మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అని యూస్ చేసుకుంటూ ఉంటే కనుక హెల్దీ స్కిన్ ఉండడం వల్ల ఇవి డిజీజ్ రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా మన ప్రాబ్లం లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు అండి. డాక్టర్, మరి విట్లిగో ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? యాక్చువల్గా మనకు విట్లిగో హైపోపిగ్మెంటేషన్ ప్యాచెస్ కాబట్టి ఓవరాల్గా మనకు స్కిన్ ఈజ్ మేజర్ ప్రొటెక్టివ్ ఆర్గాన్ మనకు బాడీ మొత్తంలో. సో బిగ్గర్ సర్ఫేస్ ఏరియా ఉంది మనకు స్కిన్నే. సో ఎలాంటి ప్రాబ్లం మన స్కిన్కి వచ్చినా చాలా స్లోగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, తగ్గడం కూడా చాలా స్లోగా తగ్గే అవకాశాలు ఉంటాయి. అన్లెస్ అంటే మనకి ఇన్స్టాంట్ కానీ షార్ట్ కట్ మెథడ్స్లో వెళ్తే కానీ ప్రాబ్లం తొందరగా సొల్యూషన్ ఉంటుంది. బట్ అదర్వైజ్ చాలా స్లోగా వస్తుంది, స్లోగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మల్టిపుల్ లేయర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో డీప్గా ఎఫెక్ట్ అయితే కనుక మనకి స్కిన్ ప్రొటెక్షన్ అనేది అబ్నార్మల్. మామూలుగా మనకి స్కిన్ నరిష్మెంట్తో పాటు వైటమిన్ డి అబ్జార్ప్షన్ మనకు మేజర్ స్కిన్ ఫంక్షనింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ మోస్ట్ స్కిన్ ఫంక్షన్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్. దెన్ పాయిజనస్ సబ్స్టెన్సెస్ అనేది బయటకు పంపిస్తుంది. వన్ మోర్ థింగ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ యూవీ రేస్ కానీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ విటిలిగో కానీ సోరియాసిస్ కానీ ఎఫెక్ట్ అని అనుకోండి ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 to 50% సర్ఫేస్ ఏరియా కనుక ఎఫెక్ట్ అయితే కనుక ఇవన్నీ మనకు బాడీకి డెఫిషియన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వైటమిన్ డెఫిషియన్సీ అయిపోయి వాళ్ళకి ఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఎక్కువగా మనకి సన్ ఎక్స్పోజర్ యూవీ రేస్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఒక లేయర్ పైన డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ ఇట్ మే లీడ్స్ టు క్యాన్సరస్ కండిషన్స్. అంటే ప్రతి ఒక్కరి కండిషన్లు ఇది రావాలని కాదు, బట్ అవుట్ ఆఫ్ 1000 కేసెస్లో మనకు 1 or 2 కేసెస్ నవడేస్ ఎక్కువగా డిటెక్ట్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం, నెయిల్ ఇన్ఫెక్షన్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు ఎక్స్టర్నల్గా స్వెట్టింగ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే సో పాయిజనస్ సబ్స్టెన్సెస్ బాడీలోకి ఎక్కువ అక్యూములేట్ అయ్యి లివర్ విల్ బి అండర్ స్ట్రెస్.
సో విటిలిగో కానీ సోరియాసిస్ కానీ మన స్కిన్ మోర్ దెన్ 50% కనుక ఎఫెక్ట్ అయితే కనుక ఇలాంటి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తాం. కాబట్టి ఎంత హెల్దీ డైట్ కనుక మెయింటైన్ చేసి అంత బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ జనరల్ మనకు వైటమిన్ సి ఈజ్ ద బెస్ట్ ఫర్ హెల్త్. మనకి ఇమ్యూన్ బూస్టర్ కిందకి పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్కి అబ్జార్ప్షన్కి మనకి ఇది పనిచేస్తుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ విటిలిగో అయితే కనుక మనకు సిట్రస్ ఫుడ్స్ వీ నీడ్ టు అవాయిడ్. అంటే సి విటమిన్ ఉన్న ఫుడ్ లెమన్సే కావచ్చు, ఆరెంజెసే కావచ్చు, మోసంబీలే కావచ్చు, అవాయిడ్ చేయాలి. దానివల్ల ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం నాన్ వెజ్ తీసుకున్న కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో అది కొద్దిగా తగ్గించుకుంటే మెడిసిన్కి ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ మనకు ఉంటాయండి. యూవీ రేస్ ఎక్స్పోజర్కి దే నీడ్ టు అవాయిడ్ ఎర్లీ మార్నింగ్స్ అని నో ప్రాబ్లమ్ అప్ టు 8-8:30 వరకు. బట్ మిడ్ డే అంటే 1 to 12 to 3 వరకు మాత్రం వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వకుండానే చూసుకోవాలి. అదర్వైజ్ రెడ్నెస్ అయిపోయి ఇంకా ప్రాబ్లం ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటుందండి. గ్లూటెన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొంతమంది ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ మనకు పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతాయి. మిల్కీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం వల్ల కూడా చాలా మందికి మనకు వీటిలో ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా సోరియాసిస్ కూడా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పర్సన్ మనకి ప్యాచెస్ పెరుగుతడం అండ్ మెడిసిన్కి రెస్పాండ్ కాకుండా ఉంటా కూడా అలాంటి కేసెస్లో ఇలాంటి అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇవన్నీ ట్రిగ్గరింగ్ అవుతాయని కాదు. సో పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతాయి. అంటే వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తే అది కొద్దిగా అవాయిడ్ చేస్తే స్కిన్ నార్మల్గా పెరగడం, గ్రోత్ రావడం, నార్మల్ హెల్దీ స్కిన్ రావడానికి సహకరించడం వల్ల అవుతారు. సో ఇలాంటి వరకు మనకు డే 1 ఇట్ సెల్ఫ్ మన డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో అంటే ప్రికాషన్ ఫ్రమ్ డే స్టార్ట్ చేస్తే మెడిసిన్ కనుక స్టార్ట్ చేస్తే డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అండ్ కరెక్షన్ చేసుకోవచ్చు. డాక్టర్, సోరియాటిక్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకే, యాక్చువల్గా మనకు సోరియాసిస్లో మేజర్ కాంప్లికేషన్ కనుక తీసుకుంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో నార్మల్ అదర్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్లో కూడా మనకి మోర్ దెన్ సర్ఫేస్ ఏరియా 60 to 70% ఎఫెక్ట్ అయితే ఇందాక చెప్పిన కాల్షియం వైటమిన్ డెఫిషియన్సీ అండ్ ఇండైరెక్ట్గా కాల్షియం డెఫిషియన్సీ అయిపోయి సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్రానికల్లీ మోర్ దెన్ 5 years, 10 years, 8 years ఇన్ హిస్టరీ ఉన్న పీపుల్లో కూడా మనకు సోరియాటిక్ ఆర్థరైటిస్ గమనించవచ్చు. ఈ ముఖ్యంగా చిన్న జాయింట్లు, పెద్ద జాయింట్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిఫార్మిటీస్ కూడా ఏర్పడే ఛాన్సెస్ జస్ట్ లైక్ మనకు రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఏ విధంగా అయితే నాడులార్ ఫార్మేషన్ ఉంటుందో దీనిలో నాడులార్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ రుమేటాయిడ్ ఆర్థరైటిస్లో మనకు ప్రాక్సిమల్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ డిస్టల్ ఇంటర్ఫాలింజియల్ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో నాడులార్ ఫార్మేషన్ అయితే సడన్ ఆన్సెట్ ఇన్ కేస్ ఆఫ్ మనకు ఆర్ఏలో ఉంటుంది విత్ ఫీవర్ అవి ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ మనకు ఫీవర్ లాంటిది ఉంటుంది, సాసేజ్ షేప్లో ఆ జాయింట్ ఫిక్స్ అవుతుంది. సో డిఫార్మిటీ ఇందులో కూడా మనం గమనిస్తూ ఉంటాం. మేజర్గా వీళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్తో పాటు నేల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎల్లోయిష్ కానీ, పిట్టింగ్ నేల్స్ అవ్వడం కానీ, ఏదర్ హ్యాండ్స్కి కానీ ఫింగర్ ఫీట్స్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో థిక్నెస్ ఆఫ్ నెయిల్స్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి హీల్ చేయడానికి కూడా చాలా కష్టంగా టైం పట్టే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకి ఇది కూడా కంప్లీట్గా గ్రాడ్యువల్గా టైం ఇస్తే నెయిల్స్ కూడా మనకు నార్మల్గా ఫ్రమ్ రూట్ న్యూ గ్రోత్ వచ్చి కంప్లీట్గా హీల్ అవుతాయి. బట్ థిక్నెస్ని బట్టి, నెంబర్ ఆఫ్ నెయిల్స్ ఎఫెక్ట్ని బట్టి మనకు టైం పట్టి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు పెయిన్స్ తగ్గడం అండ్ ఇనిషియల్గానే సోరియాసిస్ రాగానే కన్సల్ట్ అయితే ఒక ప్రాపర్ హోమియోపతి చికిత్స కనుక తీసుకుంటే కనుక ఈ కాంప్లికేషన్స్ రాకుండా ప్రాబ్లం రెక్టిఫై చేయడంతో పాటు ఈ కాంప్లికేషన్లో కూడా కరెక్షన్ కూడా మనం చేసుకోవచ్చు. సివియర్గా పెయిన్ఫుల్ మన సోరియాటిక్ ఆర్థరైటిస్ ఇన్ జనరల్ ఆర్థరైటిస్ అంటేనే మనకు పెయిన్ ఉంటుంది. సో గ్రిప్ లాస్ అవ్వడం, చిన్నపాటి వస్తువులను పట్టుకోలేకపోవడం, నాడులార్ ఫార్మేషన్ అయిపోయి అంటే ఫిక్స్ అయిపోతుంది కాబట్టి డిఫార్మిటీస్ ఏర్పడతాయి. సో ఒకసారి డిఫార్మిటీ కనుక ఏర్పడి సాసేజ్ ఫార్మేషన్ అయి ఫిక్స్ అయితే దాన్ని నార్మల్ చేయడం కష్టం. మనం ఈవెన్ దో నెయిల్స్ని కరెక్షన్ చేయొచ్చు. బట్ సోరియాటిక్ నాడులార్ ఫార్మేషన్ అయితే మాత్రం కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదర్ నెయిల్స్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అయినా కూడా ఇదే సమస్య మనకు తెలుస్తుందండి. డాక్టర్, మరి సోరియాసిస్కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఎనీ స్కిన్ డిజీజ్కి మనకు ఆల్టర్నేట్ సిస్టమ్ కనుక స్టాప్ అయింది, అక్కడే మనకు స్కిన్ డిజీజ్కి హోమియో చికిత్స అనేది అప్పుడే మనకు బయటపడింది. కొన్ని రకాల స్కిన్ డిజార్డర్స్, ఎగ్జిమానే కావచ్చు, కాంటాక్ట్ డెర్మటిసే కావచ్చు, సోరియాసిసే కావచ్చు, విటిలిగోనే కావచ్చు. సో మనకు మెయిన్గా పర్పస్ ఏంటి అంటే ఇవన్నీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. ఈ డిజార్డర్స్కి యాక్షన్ ఆఫ్ మెడిసిన్ హోమియో చికిత్సలో మనకి ఇమ్యూనిటీ మీద ఉంటుంది కాబట్టి కంప్లీట్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నాన్ స్టీరాయిడల్ అంటే మనకు స్టీరాయిడ్ అనేది లేకుండానే మెడిసిన్స్ ద్వారానే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్టు సో లోయెస్ట్ కెమికల్ పార్ట్ ఉంటుంది, డిపాజిషన్స్ బాడీలో లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ కంట్రోల్ అవుతూ కరెక్షన్ అయ్యి శాశ్వత పరిష్కార రూపంలో మన దగ్గర ఉండే ఇలాంటి కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. బట్ క్రానిసిటీని బట్టి, పేషెంట్కి ఉన్న కాంప్లికేషన్స్ని బట్టి, అదర్ కోమార్బిడ్ కండిషన్స్ని బట్టి మనకి ఇంప్రూవ్మెంట్ అనేది, కరెక్షన్ అనేది, సొల్యూషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో మన డే 1 ఇట్ సెల్ఫ్ మన ప్రికాషన్ త్రూలో వెళ్తాం కాబట్టి సో మోర్ దెన్ 80 to 90% కరెక్షన్స్ ఉన్నాయి. మనం ఇచ్చే మెథడ్ జీసీఎస్ మెథడ్ అంటే ఈ విధంగా జెనెటికల్లీ రన్నింగ్ అవుతున్న సిమ్టమ్స్ కాబట్టి సో హోమియో చికిత్స ఇట్ సెల్ఫ్ మనకు కాంప్లికేషన్స్ లేకుండా కరెక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స. సో అందులో మనకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు జీసీఎస్ మెథడ్ కాబట్టి సో ప్రాబ్లమ్స్ గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ లేకుండా కరెక్షన్ అయ్యి
ఎలాంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు. మనకి ఇలాంటి ఇందులో అన్నింటిలో కూడా మనకి 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయండి. డాక్టర్, కొంతమందిలో చూస్తుంటాం సోరియాసిస్తో తీవ్రంగా బాధపడుతున్నామని చెప్తుంటారు. తలలో కూడా ఎక్కువగా డాండ్రఫ్ ఉన్నట్టుండడం, ఇటు క్లాత్స్ పై కూడా పడడం చూస్తుంటాం. అలాంటి సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళకి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో యాక్చువల్గా మనకు స్కాల్ప్ సోరియాసిస్ అంటూ ఉంటాం. సో చాలామంది కొన్ని ఇయర్స్ తరబడి ఎవ్రీ వింటర్ వస్తుందండి, పెరుగుతున్నాయి, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతున్నాం, బట్ స్టిల్ 2 days బాగుంటుంది, మళ్ళీ చాలా ఫాస్ట్గా ఫామ్ అవుతుంది, ఎర్లీ ఏజ్లోనే హెయిర్ ఫాల్ అయిపోతుంది, అంటే అలోపేషియా వచ్చేసిన కేసెస్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. కొంతమందికి ఫాలికిల్ టు ఫాలికిల్ పడిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కేసెస్లో మనకు నాట్ ఓన్లీ సోరియాసిస్ తగ్గడం అనే కాకుండా సో కంప్లీట్ ప్యాచ్ రికవరీ అయిపోయి మళ్ళీ హెల్దీ హెయిర్ రావడం, ఇన్ఫెక్షన్ ఫాలికల్కి తగ్గడంతో పాటు న్యూ హెయిర్ గ్రోత్ వచ్చే కేసెస్ ఉన్నాయి. బట్ హెయిర్ గ్రోత్ అనేది వాళ్ళు 35 పెథలాజికలీ సోరియాసిస్ వల్ల అయిందంటే కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బిలో 35 ఏజ్ గ్రూప్. 40 అయితేనేమో మనకి కంప్లీట్ హీలింగ్ అవుతుంది, కానీ హెయిర్ గ్రోత్కి మనకు అంత ప్రామిస్ చేయలేకపోవచ్చు. సో ఇలాంటి కేసెస్ మనకి ఎక్స్టర్నల్ అప్లికేషన్, మనకు ఆయిల్లో మిక్స్ చేసి కొన్ని టింక్చర్స్ అనేటివి ఉంటాయి, అప్లికేషన్ చేసుకుంటూ ఇంటర్నల్ మెడిసిన్స్ కనుక తీసుకుంటే చాలా ఫాస్ట్గా కరెక్షన్ అవుతుందండి. డాక్టర్, మరి పిల్లలకి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో సోరియాసిస్ కావచ్చు, విట్లిగో కావచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? సో యాక్చువల్గా చాలామందికి హోమియో చికిత్స అనగా చాలా స్లో ఉంటుంది, చిన్నపిల్లలకు వాడొద్దు, సో కొన్ని రకాల మెడిసిన్స్ వాడినా చేసినా ఇది ఇబ్బంది ఉంటుందేమో, బయట ఉంటే ఫీవర్ కోల్డ్ కాఫ్ మెడికేషన్స్ ఏమైనా వాడాలో వద్దు అని అనుకుంటూ ఉంటారు. లేదండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మనకు ముఖ్యంగా సేఫ్ మెడిసిన్ ఇన్ కేస్ ఆఫ్ చిల్డ్రన్ అంటే మనకు హోమియో చికిత్స అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీ బూస్ట్ చేసే లో వైటాలిటీ అంటే లో ఇమ్యూనిటీ ఉండేది మనకు చిన్నపిల్లల్లో అండ్ ఏజ్ గ్రూప్లో ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి అలాంటి వాళ్ళ కండిషన్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్తో పాటు టోటల్ కరెక్షన్ అవుతుంది. కాబట్టి ఎలాంటి మనకు స్టీరాయిడ్ యూసేజ్ అంటూ ఉండదు, ఇచ్చే మెడికేషన్ ఇంటర్నల్గా ఇవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి నరిష్మెంట్తో పాటు కంప్లీట్ సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి సో మ్యాక్సిమం వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ బాడీ డ్యామేజ్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్తో. కాబట్టి మనకు సేఫ్గా మనకు పిల్లలకు కూడా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చండి. డాక్టర్, సోరియాసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు బాడీ ఎప్పుడూ మాయిశ్చర్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎస్, యాక్చువల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కిన్ నరిష్మెంట్, డ్రైనెస్ అనేది లేకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. దానివల్ల ఏంటంటే ఫర్దర్ ఇచ్చింగ్ ఉండి ఒకసారి మనకు నెయిల్తో కనుక స్క్రాచ్ చేస్తే ఎనీ స్కిన్ డిజీజ్ దాని హీలింగ్ అనేది 15 days పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి డ్రైనెస్ లేకుండా ఎంత మ్యాక్సిమం మెయింటైన్ చేసుకుంటే కనుక అంటే నాన్ కెమికల్ మాయిశ్చర్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కెమికల్ అయితే మనకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నాన్ కెమికల్ మాయిశ్చర్ యూజ్ చేయడం వల్ల సూతనింగ్ ఏర్పడుతుంది. కాబట్టి ఇచ్చింగ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో ఇంటర్నల్గా మెడిసిన్స్ కూడా వాడతారు కాబట్టి తొందరగా కూడా హీల్ అవుతుంది. స్క్రాచ్ లేకుండానే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. సో చాలామంది స్క్రబ్ చేస్తూ ఉంటారు, సోరియాసిస్ రంగని పైన పొట్టు వస్తుందని చెప్పేసి. మీరు ఎంత ఎక్కువ స్క్రబ్ చేస్తే మళ్ళీ అంత ఫాస్ట్గా ఫామ్ అవుతుంది. కాబట్టి సో యూస్ చేసే సోప్స్లో కూడా మనకి మాయిశ్చరైజింగ్ ఉన్న సోప్స్ యూస్ చేయడం కానీ, స్క్రబ్బింగ్ లేకుండా కానీ, కాటన్ క్లాత్ యూస్ చేయడం, ఉలెన్ లాంటి థ్రెడ్ ఇరుక్కుపోయే క్లాత్ లాంటి యూస్ చేయకుండా అలాంటి ప్రికాషన్ చేసుకుంటే వాళ్ళకి ఎలాంటి అంటే డిస్కంఫర్ట్ లేకుండానే కంఫర్ట్లని మెడిసిన్తో పాటు ఫాస్ట్గా క్యూర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి టీవీ9.